హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రెడీ చేయబోతున్నాం. దీన్ని ఎలా చేయాలని ఫర్దర్ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ తవి ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియో ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక వాటర్ బాటిల్ అయితే కావాలి. నేనైతే ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇది 500 ml వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. తీసుకున్న వాటర్ బాటిల్ని ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకోండి. అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి హోల్ సైజ్ చేసుకోండి. మోటార్ కోసం అండ్ ఎయిర్ కోసం అయితే హోల్ సైజ్ చేసుకోవాలి. నేనైతే చేసినట్టయితే చేసుకోండి. ఇలా వీడియోలు చూపించినట్టయితే చేసుకోండి. ఇది వచ్చేసి ఒక డ్రోన్ మోటార్. ఈ వీడియోలో అయితే మెయిన్ కాంపోనెంట్. దీన్ని అయితే మనం వ్యాక్యూమ్ క్లీనర్లో అయితే వాడబోతున్నాం. ఈ తీసుకున్న మోటార్ని బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఇలా నేను చూపించినట్టుగా ఇలా గ్లూ గమ్తో అయితే స్టిక్ చేసుకోండి. అలా లేకపోతే సూపర్ గ్లూ అయితే వాడండి. ఇలా నేను అతికించినట్టయితే అతికించుకోండి. చూడొచ్చు, ఇది వచ్చేసి డ్రోన్ ప్రొపెల్లర్. ఏదైతే ఫ్యాన్ అయితే అంటారు కదా, అది ఏదో ఒక పీస్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్యాన్ వచ్చేసి అందులో అయితే ఫిక్స్ చేసుకోండి. ఆ డ్రోన్ మోటార్కి అయితే నేను ఫిక్స్ చేసినట్టు ఫిక్స్ చేయండి. ఇలా ఇది వచ్చేసి ఒక నెట్. ఇలాంటి ఒక 2-3 లేయర్స్ అయితే తీసుకోండి. తీసుకొని ఆ బాటిల్లోనైతే ఫిక్స్ చేసుకోండి. ఇలా మలిచి అందులోనైతే ఫిక్స్ చేయండి. ఇలా బాటిల్లోనైతే ఫిక్స్ చేసుకోండి. అలాగే సూపర్ గ్లూ అయితే వేయండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. ఇలా స్టిక్ చేసినట్టయితే స్టిక్ చేసుకోండి. ఇలాంటి 2 పీసెస్ అయితే తీసుకోండి. ఇదైతే హ్యాండిల్ కింద అయితే చేసుకోవడానికి అయితే నేను తీసుకున్నాను. ఒక చిన్నది ఒకటి పెద్దది తీసుకోండి. సూపర్ గ్లూ అయితే అతికించుకోండి. ఇలా ఈ బాటిల్ని శాండ్ పేపర్తో అయితే కొంచెం రబ్ చేసుకోండి, ఎందుకంటే మన సూపర్ గ్లూ అయితే అతకడానికి. ఇలా హ్యాండిల్ కింద అయితే దీని అయితే అతికించుకోండి. నేనైతే సూపర్ గ్లూ అయితే వాడి అతికించాను. వీడియో చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక ఆన్ ఆఫ్ స్విచ్. వ్యాక్యూమ్ క్లీనర్ని ఆన్ ఆఫ్ చేయడానికి అయితే వాడాను నేను. ఇది వచ్చేసి ఒక పవర్ పిన్. మనం పవర్ ఇన్పుట్ తీసుకోవడానికి అయితే ఇదైతే వాడచ్చు. తీసుకున్న కాంపౌండ్స్ అన్నిటిని ఇలా అతికించుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు సాల్డరింగ్ అయితే చేద్దాం. చూడొచ్చు, నేనైతే వీడియోలు చూపించినట్టు సాల్డరింగ్ అయితే చేసుకోండి. చాలా నీట్గా అయితే చేశాను నేను. అలాగే ఇందాక తీసుకున్న బాటిల్ ఇంకో పీస్ వచ్చేసి ఇలా కట్ చేసింది ముందటి క్యాప్ అయితే తీసేయండి. ఈ మొత్తం క్యాప్ని అయితే దానికైతే ఫిక్స్ చేసుకోండి. వ్యాక్యూమ్ క్లీనర్కి వీడియో చూపించిన అయితే ఫిక్స్ చేయండి. ఊడిపోకుండా అయితే చేసుకోండి. మన వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు, పట్టుకోవడానికి అయితే హ్యాండిల్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడైతే దీన్ని టెస్టింగ్గా చేద్దాం. ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి నేనైతే ఒక 3 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. చూడొచ్చు, సింపుల్గా ఈ పిన్ అయితే ప్లగింగ్ అయితే చేసుకోండి. అప్పుడే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పవర్ అయితే తీసుకుంటుంది. చూడొచ్చు, ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేయగానే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు దీని అయితే టెస్టింగ్ అయితే చేద్దాం మనం. ఇక్కడ వచ్చేసి కొంచెం డస్ట్ అయితే ఉంది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే అయితే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఆ డస్ట్ని అయితే ఇందులోకి అయితే తీసుకుందాం. తీసుకుంటుందో లేదా టెస్టింగ్ అయితే చేద్దాం. వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఈ డస్టర్స్ అయితే లోపలికి వెళ్తుందో లేదో చూద్దాం. చూడొచ్చు, చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూడొచ్చు డస్ట్ అయితే ఎలా తీసుకుందో. ఇంకా వీడియో అయితే ఎవరు లైక్ చేయలేదు లైక్ చేసి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినది సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలు చేయాలి కూడా కామెంట్ అయితే చేయండి.